అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వాస్తు కార్యక్రమం ఇంతకుముందు చాలా ఎపిసోడ్లు నేను చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా మేము చెప్పినటువంటివి అవి అంటే మేము ఏవైతే చెప్పామో అవి వాళ్ళు చక్కగా చెప్పినట్టుగా చేసుకుని మంచి ఫలితాలు మంచి ఫలితాలు పొందారు. వాళ్ళు మాకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వాస్తు అనే దాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఈ వాస్తు విషయాలు మాకు తెలియవండి, తెలియక మేము కష్టాలు పడుతున్నాం అని కొంతమంది అనడం. అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, చూస్తే వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉండడం, అవి మళ్ళీ సరిచేయడం ఇలా ఉంటుంది. అయితే వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు. కానీ వాస్తు వల్ల వస్తున్నాయి అనేది విషయం మనం చెప్పే వరకు వాళ్ళకి తెలియట్లేదు. అంచేత అందరూ బాగోవాలనే ఉద్దేశంతోనే ఈ 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం పెట్టాం. సరే, ఈరోజు అంశం ఏమిటంటే, దిక్కుల గురించి మనం చెప్తున్నాం. దిక్కులు వాటి యొక్క అధిపతులు వాళ్ళు మనకి మంచి శుభాలు ఎలా ఇస్తారు, అశుభాలు ఎలాగిస్తారు అనే పాయింట్ మీద మనం అదే అంశం ఇది ఈరోజు పడమర గురించి మనం చెప్పుకుందాం. పడమర దిక్కు గురించి, అందులో మంచి ఫలితాలు ఎలా ఉంటాయి, మనకి ఇది చెడ్డ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు పడమర దిక్కు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 99 టీవీ వాస్తు పడమర దిక్కు ఫలితాలు. పడమర దిక్కు ఫలితాల గురించి మనం ఇప్పుడు ఆలోచించి మాట్లాడుకుందాం. పడమర దిక్కుకి గ్రహాధిపతి శనేశ్వర స్వామి అన్నమాట. ఆ దిక్కుకి గ్రహాధిపతి అంటే ఇందులో ఈ గ్రహానికి అధిపతులు ఉంటారు కొంతమంది. ఆయన శనేశ్వర స్వామి అయితే పడమర మనం కరెక్ట్గా పెట్టుకుంటే, మంచిగా పెట్టుకుంటే, వాస్తురీత్యా అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే ఆయన మనకి ఎంతో మేలు చేస్తాడనమాట. అయితే శనేశ్వర స్వామి వారు ఆయనకి ఒక కాలు లేదని ప్రతిదీ ఒంటి కాలు మీదే ఉంటారు ఆయన ఎప్పుడూ. అది అందుకని తొందరగా నడవలేరనమాట ఆయన. అంటే ఆయన పనులన్నీ కొంచెం స్లోగా ఉంటాయన్నమాట. ఆ విధంగా పురాణాల్లో కూడా చెప్పబడింది. అయితే వాస్తుకు సరిపోయేటట్టుగా మనం కనుక ఆ పడమర దిక్కు పెట్టుకుంటే ఆయన మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసా? అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారనమాట ఆయన. ఏం ఫలితాలు ఇస్తారో ఒకసారి చూద్దాం. ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, అందరూ అనుకుంటారు శనేశ్వర స్వామి అంటే మనకి చెడ్డ ఫలితాలు ఇస్తారు, మనకి మంచి ఫలితాలు ఎవరు, ఆయన అంటే భయపడతారు. నిజంగా ఆయన అంటే భయపడక్కర్లేదు. ఆయన పడమరలో వాస్తు మనం కరెక్ట్గా పెట్టుకుంటే, పడమరలో వాస్తు కరెక్ట్గా పెట్టుకోవడం అనేది ఏమిటంటే, ఇదిగో ఇది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇలా ఉన్నాయి కదా. ఈ పడమరలో మనం ఇలా ఉన్నది కదా, ఇది పడమర. ఇక్కడ మంచి ఫలితాలు రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి సింహద్వారం ఇక్కడ పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఇది మనం ఇక్కడ ఇది కాంపౌండ్ వాల్ అనుకుందాం. ఇక్కడ మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ. అలాగే ఇలాగే బయటకు వచ్చి ఇదేంటిది, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం కదా.
ఈ పడమరలోకి వచ్చినప్పుడు ఇటు రాకుండా ఇటు రాకుండా ఇటు వాయువ్య మూలకెళ్ళి మీరు ఇటే వెళ్ళాలనుకోండి, ఈ వాయువ్య మూలకెళ్ళి ఇక్కడి నుంచి ఇలాగ టర్న్ అయ్యి ఇలా వెళ్ళిపోవచ్చు మీరు. అంటే పడమరను కరెక్ట్గా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు మీరు వాస్తు కరెక్ట్గా పెట్టుకున్నారు పడమరని. అదేవిధంగా ఈ బెడ్రూమ్లు కూడా ఉంటాయి కదా, ఇక్కడ ఇది బెడ్రూమ్ అనుకున్నాం, మాస్టర్ బెడ్రూమ్ అది. ఇక్కడ బెడ్ ఇలాగ వేసుకుంటారు, ఇలా వేసుకోండి. ఇక్కడ కిటికీ పెట్టుకోండి, ఇది ఓకే, ఈ బెడ్ ఓకే. ఇక్కడ కూడా ఒక కిటికీ పెట్టుకుంటే ఇదంతా ఏమిటి, ఆగ్నేయం. ఇక్కడి నుంచి నైరుతి. అంటే ఏమైంది, ఇది దక్షిణ, ఇదేమైంది దక్షిణ ఆగ్నేయం అయింది. ఒక కిటికీ పెట్టుకున్నారు. ఇక్కడ ఇది పశ్చిమం కదా, పడమర వాయువ్యం, ఇది పడమర వాయువ్యులు ఇక్కడ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి వాస్తు కరెక్ట్గా ఉందన్నమాట పడమరకి. అంటే ఇక్కడ గుంతలు అవి ఉండకూడదు సుమా, ఇక్కడ గుంతలు పెట్టేసి నానా రకాలుగా ఉండకూడదు, మంచిగా పెట్టుకోవాలి ఇక్కడ. ఈ విధంగా మీరు మరి చేసుకుంటే ఆయన మనకి ఇచ్చే ఫలితాలు ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా మీరు చేసుకుంటే ఆయన మనకి ఏమిస్తాడు ఫలితాలు. ఆయన ఆయుష్, మనిషికి ఆయుష్ ముఖ్యం. ఒకటి ఏమిటంటే ఆయుష్ ఇస్తాడు. రెండు, ఒకటి ఆయుష్ ఇస్తాడు, అంటే ఆయు ప్రమాణం మనకు పెంచుతాడు అనమాట. ఆయన చాలా మేలు చేస్తాడు మనకి. అదేవిధంగా మనిషికి ఏం కావాలి, మనిషికి మంచి శక్తి కావాలన్నమాట. ఏదైనా మొయ్యాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా శక్తి కావాలంటే మంచి శక్తిని ఇస్తాడు ఆయన. ఇక్కడ మంచి శక్తిని ఇస్తాడు ఆయన. ఇదొకటి. ఇక 3 అయిపోయినాయి కదా. ఇక 3 రైతులు ఉంటారు కదా, అంటే అందరూ పట్టణాల్లోనే ఉండరు, పల్లెటూరులోనూ. రైతే దేశానికి వెన్నెముక అనేటటువంటి ఒక సామెత ఉంది కదా. రైతులకి అద్భుతమైన పంటలు బాగా పండుతాయి. ఆయన యొక్క దయ ఉంటే పంటలు బాగా పండుతాయి. అద్భుతమైనటువంటి దిగుమతులు వస్తాయన్నమాట పంటలు. ఎకరానికి ఒక 30 బస్తాలు వచ్చినాయి అనుకోండి, లేకపోతే 20 బస్తాలు వచ్చినాయి, 30 బస్తాలు వస్తాయి. శనీశ్వర స్వామి అంత మేలు చేస్తాడు అందరికీ. ఆయన గురించి ఎవరు భయపడక్కర్లేదు. అలాగే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. మనిషి నిలబడాలంటే ఏం కావాలి, ఎముకలు గట్టిగా ఉండాలి. మనకి ప్రతి ఎముక కూడా గట్టిగా ఉండాలి. స్వామిని అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చెప్తున్నాను మీకు. అది సరే. 4వది ఆయన ఏమిస్తారో చెప్పిన తర్వాత ఆయన గురించి చెప్తాను మీకు. 4వది ఏమిస్తాడంటే ఆయన ఎముకలు శక్తి ఇస్తాడు. ఆయన ఎముకలు గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఆయన దయ ఉంటే ఎముకలు కూడా చాలా గట్టిగా ఉంటాయన్నమాట. చూసారా? ఇంకేం కావాలి మనిషికి? ఆయుష్ ఇస్తాడు స్వామి, మంచి శక్తి ఇస్తాడు స్వామి, పంటలు బాగా పండిస్తాడు, పండుతాయి అన్నమాట ఆయన వల్ల. పంటలు పండుతాయి. అలాగే ఇక మనకి కాలికి ఎముక గట్టి బలంగా ఉంటేనే కదా మనం ఎంత దూరమైనా పరిగెట్టగలం, ఎంత శక్తి అయినా ఉంటుంది మనకి, ఎన్ని బరువులైనా చేయగలం. అసలు అన్నీ ఇచ్చేసాడు. ఇంకేముంది? శనేశ్వర స్వామి వారు అసలు మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తాడనమాట. పడమరలో కనుక మనం ఖచ్చితంగా పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన.
కానీ అందరూ భయపడతారు. భయపడవద్దు, స్వామి చాలా మంచివాడు. అలాగే చాలామంది అనుకుంటారు ఏలినాటి శని పట్టుకుంటుంది మాకు, ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శని అనేది అది జాతకరీత్యా ఆ మనిషి యొక్క పూర్వ చేసేటటువంటి పాపపుణ్యాలను అనుసరించి అవి వస్తాయి. అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రభావం అయిపోయిన వెంటనే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఏలినాటి శని అయిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఆయన, కోటీశ్వరుని చేసేస్తాడు ఆయన చివరిలో. అది ఆయనది. ఇక ఇప్పుడు మనం ఏం చేసాం, ఆయన అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చాడు, మంచి ఇచ్చాడు. మరి పడమరిని డిస్టర్బ్ చేసేస్తే ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేసేసాం మనం, ఎందుకు పనికిరాకుండా చండాలం చేసి పడేసాం. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన మొట్టికాయలు వేస్తాడు. అప్పుడు ఏం వేస్తాడో చెప్తాను. 99 టీవీ వాస్తు పడమర డిస్టర్బ్ ఏంటో చెప్తాను మీకు ముందు, చెప్పిన తర్వాత మిగిలిన దానికి వెళ్దాం. ఇది పడమర. ఇందాక మనం ఒక రకంగా చెప్పాం. పడమరలో ఎక్కడ గుమ్మం పెడితే మంచిది, ఎక్కడ రోడ్డు ఉంటే మంచిది, ఎలా వెళ్తే మంచిది అనుకున్నాం. ఇప్పుడు చెడ్డ ఎక్కడ చేస్తాం మనం? ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. పడమరను కనుక మనం డిస్టర్బ్ ఎలా చేస్తామంటే, ఇదిగోండి ఇక్కడ నైరుతి ఉంది కదా, ఈ నైరుతిలో కనుక మనం ఏదైనా ఒక గుమ్మం పెట్టుకుని, ఇక్కడ ఒక గుమ్మం పెట్టుకుని, లేకపోతే ఇక్కడ ఒక గుమ్మం పెట్టుకుని, ఇది తప్పు, ఇక్కడ గుమ్మం పెట్టుకుని, అలాగే ఈ కాంపౌండ్ వాల్ కూడా వేద్దాం. ఇక్కడ గుమ్మం పెట్టుకుని ఇలాగొచ్చి ఇలా నడిచి ఇలాగ వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా నడుస్తారు. అంటే డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఇక్కడ గొయ్యి తీస్తారు, అంటే స్నానాలు గది, ఇది స్నానాలు గది చేసేసి అక్కడ కింద గొయ్యి పెట్టేస్తారనమాట. ఆ డస్ట్ అంతా పాడ కిందే ఉంటుంది గొయ్యేది. అంటే ఇక్కడ డిస్టర్బ్ అయిపోయింది. స్వామి కోపం వచ్చేసింది అనమాట మీరు ఈ పని చేయడం వల్ల. కోపం వస్తే ఏం చేస్తాడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇందాక మంచి పనులు ఏం చేస్తాడు స్వామి అనుకున్నాం కదా, ఇప్పుడు చెడ్డగా మీకు ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో చూసుకోండి. నెంబర్ 1 ఏం చేస్తాడంటే ఆయన, ఇందాకే చెప్పాం కదా మీకు, ఆయన ఒక కాలే అని చెప్పాం కదా, అందువల్ల ఏ పని జరగనివ్వడు, ఏ పని కూడా జరగనివ్వడు మీకు. మీరు ఒక పని మీద వెళ్ళారు, ఎక్కడికో మంచి పని మీద వెళ్ళారు, ఏదో డబ్బు వస్తుందో లేకపోతే ఇంకోటనో ఎక్కడికో వెళ్ళారు, జరగనివ్వలేదు ఆయన. ఎందుకంటే పడమని డిస్టర్బ్ చేసేసారు మీరు, అది అయిపోయింది. ఇక రెండోది ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడు కూడా మనిషికి కావాల్సింది సంతోషమే కదా. సంతోషానికి ఆయన వ్యతిరేకంగా చేస్తాడు, అక్కడ దుఃఖాన్ని ఇస్తాడనమాట. మనిషి ఆయన ఏం చేస్తాడంటే దుఃఖాన్ని కలుగజేస్తాడు. అంటే ఎప్పుడు మనిషి కన్నీళ్ళు పెట్టుకుంటాడు, దుఃఖాన్ని కలుగజేస్తాడు అనమాట. అయిపోయిందా? రెండోది ఇది తప్పే, పడమలు డిస్టర్బ్ చేశారు, అది అయిపోయింది. ఇక మనం మామూలుగా ఎక్కడికో వెళ్తాం, స్కూటర్ వేసుకున్నాం, ఎక్కడికో వెళ్తూ ఉంటాం, మనం ఫ్రీగానే వెళ్తాం, చక్కగా వెళ్తాం అనమాట. ఎదుటివాడు వచ్చేసి మనకు డాష్ ఇచ్చేస్తాడు. అంటే ఏంటంట, ఆకస్మిక ప్రమాదాలు. మూడోది ఆకస్మిక ప్రమాదాలు జరిగితే ఆయన దృష్టి మన మీద పడితే ఆకస్మిక ప్రమాదాలు.
ఇది తప్పే. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆఖరికి? అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎముకలు అనుకున్నాం కదా మనం ఇందాక. ఎముకల మీద ఆయన దృష్టి ఉంటుంది. ఎముకలు విరగ్గొడతాడు. ఆ బండి మీద వెళ్ళారు మీరు, వాడు ఎవరో డాష్ ఇచ్చాడు, అవతల వాడికి ఏం తగదు, దెబ్బేం తగలదు వాడికి. కానీ మీకు కాలు ఫ్రాక్చర్ అయిపోవడం, ఎముక ఏదో ఇరిగిపోవడం ఏదో జరుగుతుంది. ఇది ఎముకలు విరుగుతాయి, ఎముకల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎముకలు విరగడం ఎముకలు విరగడం. ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రశాంతంగా జీవించాలంటే ఏం కావాలి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన నైబర్స్ అందరితోటి సంతోషంగా ఉండాలన్నమాట. ఆయన ఉండనివ్వడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వడు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో పొరుగులతో విరోధాలు అయిపోయింది, ఎముకలు విరుగుతాయి. అంచేత నేనేం చెప్పాను ఇప్పుడు మీకు? మంచి చెప్పాను, చెడ్డ చెప్పాను. కాబట్టి ఈ విధంగా చూసుకోండి, జాగ్రత్తగా పడమర దిక్కును మంచిగా పెట్టుకోండి. ఈరోజు దీంతో మనం ఆపుదాం ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. మీకు మరి మంచి ఒక వీడియోతో వస్తాను. అయితే మీరు ఇక్కడ ఒక పని చేయాలి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. సెలవు మరి. నమస్కారం.